అట్లనే ఉంది. ఏయ్ ఆ మాత్రం మోయడానికి రాదా ఇంత పెద్దగాను? ఇది కూడా పట్టుకో, నా రూమ్లో పడాయి. వెయిట్ ఉందన్నయ్య. అమ్మా కొన్ని మంచినీళ్ళు. అమ్మలో అన్నయ్యకి మంచినీళ్ళు తెచ్చివే. తెచ్చుకోవచ్చు కదా వాడే. ఏయ్ ఇంట్లో అమ్మ ఒక్కతే పని చేస్తుంది, హెల్ప్ చేయిపో. నేను కూడా నీతోనే వచ్చినా కదా. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నడో. చూడమ్మా అన్నయ్య పనులన్నీ నాకే చెప్తున్నాడు. నేను కూడా పండక్కే కదా ఇంటికి వచ్చాను. నువ్వు కూడా నాకు పని చెప్తున్నావు. ఇంకెప్పుడు చేస్తావే? ఈ పండక్కే కదా నువ్వు మన ఇంట్లో ఉండేది. వచ్చే సంవత్సరం ఎలాగో నీకు పెళ్లి చేసేస్తాం కదా. రేఖ చెప్పవే. పండక్కి ఇంటికి వచ్చేసావా? ఆ, అయితే మా ఇంటికి రావే, పతంగులు ఎగరేద్దాం. బ్యాచ్ అంతా కమింగ్. అవునా? హా, అయితే మా అమ్మని అడిగి చెప్తాను, ఓకేనా? అమ్మా నేను రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. అమ్మో నీ పర్మిషన్ నాకు తెలీదమ్మా. వెళ్ళి మీ నాన్న అడుగుపో. నాన్న అడగాల. నాన్న అది రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను. అన్నయ్య వస్తాడేమో అడుగు, అన్నయ్య తీసుకెళ్తాడు. వచ్చేస్తున్నా. అన్నయ్య అరే వస్తా నేను. అన్నయ్య అది రేఖ వాళ్ళ డ్రాప్ చేయవా? డాడీ చెప్పారు. వస్తున్నా బే పేటే. ఇక్కడ ఏం పని లోపల? నడు లోపలికి లేదో పని చేసుకోపోనాడు. హలో వినిపిస్తుందా? ఇప్పుడు చెప్పు, ఏమైంది ప్రాబ్లం? ఎందుకు ఫోన్ లేపట్లే? అన్నిసార్లు ఎందుకు చేస్తున్నావు? నేను చెప్పాగా ఇంటికి వచ్చా అని. ఇంటికే కదా వెళ్ళినావు, దానికి ఏమైంది అంత ప్రాబ్లం? మా నాన్న చూస్తే అంతే. ఇంకా మీ ఇంట్లో లాగా అది ఇక్కడ. మా ఇంట్లోనా? నేను ఇప్పుడు ఇంట్లో చెప్పకుండా వచ్చి కాల్ మాట్లాడుతున్నా. ఇంట్లో ఉంటే అంతా పనులే. ఫెస్టివల్ కదా, నేనే చేసుకోవాలి. కావ్యాలా కాదు, తను సూపర్ లక్కీ. అసలు నీలాంటి అన్న పేరెంట్స్ ఉన్నారు కాబట్టి చల్తా. నాకు అలా కుదరదు కదా. సరే సరే, నేను మళ్ళీ చేస్తా. ఇంట్లో పిలుస్తున్నారు. బాయ్ బాయ్. బాయ్. ఏంటన్నయ్య? ఒక నిమిషం ఆగుతావా? ఓ చెరకు పట్టుకోవాలా? పతంగి ఎగిరి, పతంగి ఎగిరి.